రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి గతంలో 10 ఏళ్ల పాటు సుమారు 9.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పాలించింది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన నేతలు, ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా అవకాశం రాని వాళ్ళు చాలా మంది ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ చైర్మన్లు కట్టబెట్టడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 80 స్థానాలు 80 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించే విధంగా కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం కల్పించేందుకు అవకాశం ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం 80 మందిని నామినేట్ చేయలేదు, కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించలేదు. సుమారు సగం మందికి మాత్రం అవకాశం కల్పించింది, 60 మంది వరకు అవకాశం కల్పించింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎవరైతే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించలేదు, అవకాశం రాలేదో వాళ్ళందరికీ కూడా చైర్మన్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం కల్పించే అవకాశం ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో దశాబ్దాల పాటు ఆ పార్టీ కోసం పనిచేసి, ఉద్యమం కోసం పనిచేసిన కేసీఆర్ అనేక మందికి పదవులు ఇవ్వలేదు కాబట్టి ఆ దొంగ పార్టీని, ఆ దొంగ ముఖ్యమంత్రిని, ఆ దొంగ ఉద్యమ నాయకుడిని వదిలేసి అనేక మంది 2023 ఎన్నికలకు ముందు అనేక మంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్నప్పటి నుంచి పనిచేసిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది 2023 ఎన్నికల కంటే ముందు. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 9.5 ఏళ్లు పని చేసినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదు. సకల జనులు కలిసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేస్తే యువత, నిరుద్యోగులు, చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా, కులంతో పని లేకుండా వాళ్ళందరూ కూడా సకల జనులు కలిసి ఉద్యమం చేస్తే కేసీఆర్ మాత్రం కుటుంబం కోసం పనిచేయడం జరిగింది. కుటుంబ సభ్యులందరూ కూడా పదవులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కేసీఆర్ నియంత పాలనను తెలంగాణ సమాజం మొత్తం సాగనంపింది. ఈ క్రమంలోనే ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో పదవులు పొందలేదు, కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం రాలేదు, వాళ్ళందరూ కూడా కనీసం కాంగ్రెస్ పార్టీలో అవకాశం కల్పించాలి. ఎందుకంటే అనేక మంది ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి నిఖార్సైన నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయడం జరిగింది. అందులో భాగంగానే కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని ప్రతి పల్లెకు, పట్టణానికి అని తేడా లేకుండా తండాలకు సైతం టీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి టీఆర్ఎస్ పార్టీ జెండాలను పాతినటువంటి నాయకుడు ఠాగూర్ బాలసింగ్. కాబట్టి ఠాగూర్ బాలసింగ్ ఖచ్చితంగా కార్పొరేషన్ చైర్మన్ గా లేదంటే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలనే కోణంలో కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు కానీ, ఆయన అనుచరులు కానీ, కార్యకర్తలు కానీ పేర్కొనడం జరుగుతుంది. ఖచ్చితంగా ఠాగూర్ బాలసింగ్ కి మంచి పదవి వస్తుందనే కోణంలో ఆయన అనుచరులు భావించడం జరుగుతుంది. అయితే తొలి విడతలో 20 మందికి కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ఈ వార్తను ఒకసారి గమనిస్తే తొలి విడతలో 20 మందికి కార్పొరేషన్ల చైర్మన్ పోస్టులు లోక్సభ ఎన్నికల లోపుకు భర్తీకి కాంగ్రెస్ కసరత్తు. ఇప్పటికే కొందరి పేర్లను లిస్ట్ కూడా రెడీ. యువతకు పెద్దపీట వేసే ఆలోచనలో పార్టీ లీడర్లు. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ నియామకంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల లోపు తొలి విడతగా 20 మందికి పదవులు ఇవ్వాలని నిర్ణయించారని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే కొందరి పేర్లతో లిస్ట్ కూడా రెడీ అయినట్లు చెప్తున్నారు. పార్టీకి విధేయులుగా ఉన్న కొందరికి తొలి విడతలోనే చైర్మన్ పదవులను ఇవ్వనుందని తెలిసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 54 కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను రద్దు చేస్తూ జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయా పోస్టులకు పార్టీలో పోటీ తీవ్రంగా పెరిగింది. వందల మంది లీడర్లు ఆ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ పెద్దలకు విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. పార్టీ కోసం వారు చేసిన సేవలను వివరిస్తున్నారు. ఇక యువ నేతలతో లిస్టు సిద్ధం. కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటికే కొందరి పేర్లను పార్టీ పెద్దలు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. చాలా వరకు యువతకే పెద్దపీట వేసే యోచనలు కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గోషమహల్ టికెట్ ఆశించిన ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి, ఓయూ విద్యార్థి నేత బాలలక్ష్మి, ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి, చరణ్ కౌశిక్ యాదవ్, పున్నా కైలాష్ నేత భవానీ రెడ్డి, కల్వ సుజాత, రవలి, చారకొండ వెంకటేష్, చిలుక మధుసూదన్ రెడ్డి, రాయల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్, రాజీవ్ రెడ్డి, శంకర్ నాయక్, బెల్లయ్య నాయక్, బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి లాంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరి పేర్లను పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు. ఇక 80కి పైగా కార్పొరేషన్ల చైర్మన్లు. గత ప్రభుత్వం 54 కార్పొరేషన్లకే చైర్మన్ నియమించింది. అయితే మొత్తం 80కి పైగా కార్పొరేషన్లు ఉన్నాయని, అవన్నీ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ యువనేత చెప్తున్నారు. వాటన్నిటిని భర్తీ చేస్తే చాలా మందికి న్యాయం చేసినట్లు అవుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి లిస్టు సిద్ధం చేసిన ఎవరికి ఏ కార్పొరేషన్ అనేది మాత్రం ఇంకా డిసైడ్ చేయలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బేవరేజెస్ కార్పొరేషన్, వేర్ హౌసింగ్, TSIIC తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, సివిల్ సప్లైస్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, రైతు బంధు సమితి, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆర్టీసీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి వాటి కోసం ఎక్కువ పోటీ నెలకొన్నట్లు చెప్తున్నారు. అయితే పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన NSUI, యూత్ కాంగ్రెస్, OU విద్యార్థి నేతలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తుంది. మరోవైపు లోక్సభ ఎన్నికలకు ముందు కొందరికి పదవులు ఇస్తే మరింత ఉత్సాహంతో పనిచేశారని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థులపైన దృష్టి. కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లుగా తెలిసింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలను మినహాయించి మిగతా 4 ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నట్టు తెలుస్తుంది. నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ కు ఎమ్మెల్యే కోటలో అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. అతనితో పాటు వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్ వంటి వారి పేర్లు కూడా వినిపించడం జరుగుతుంది. ఖచ్చితంగా కల్వకుర్తి ప్రాంతంలో, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా, అచ్చంపేట నియోజకవర్గంలో, నాగర్కర్నూలు జిల్లాలో, అదేవిధంగా జడ్చర్ల నియోజకవర్గంలో ప్రభావం చూపేటటువంటి ఠాగూర్ బాలాసింగ్ కూడా ఖచ్చితంగా జెడ్పీ వైస్ చైర్మన్ గా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఠాగూర్ బాలాసింగ్ ఖచ్చితంగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి, లేదంటే స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ, ఆ దొంగ పార్టీ ఇప్పటికే 16 ఏళ్ల పాటు ఆ పార్టీ కోసం పనిచేసే ఆ నాయకుడిని మోసం చేయడం జరిగింది. వందలాది మంది కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు కావచ్చు, వేలాది మంది ప్రజలు కూడా ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాల్లో ఆపదలో ఉన్నప్పుడు ఠాకూర్ బాలాసింగ్ ఆదుకోవడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తి ఖచ్చితంగా కార్పొరేషన్ కంటే ముందు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి. ఎమ్మెల్సీ రాని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేషన్ చైర్మన్ గా ఈ రాష్ట్రానికి ప్రధానమైన ఒక కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ప్రధాన కారణం ఏంటంటే కల్వకుర్తి నియోజకవర్గంలో అనేక మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపు కోసం పనిచేసినప్పటికీ అందరికంటే ప్రముఖంగా, అందరికంటే మనస్ఫూర్తిగా, అందరికంటే ప్రముఖంగా ఆ నియోజకవర్గంలోని ప్రతి తండా, ప్రతి పల్లె, ప్రతి పట్టణానికి వెళ్ళి పూర్తిగా కసిరెడ్డి నారాయణ రెడ్డికి గెలుపు కోసం పనిచేసిన ఒకే ఒక్క నాయకుడు ఠాకూర్ బాలాసింగ్. కాబట్టి ఆయనకు ఖచ్చితంగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి. ఎమ్మెల్సీగా ఏదైనా కోణంలో కులాల పరంగా, మతపరంగా, లేదంటే సామాజిక పరంగా కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీలుగా ఉన్న 4 ఎమ్మెల్సీలలో అవకాశం రాని పక్షంలో స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా, ఆ కార్పొరేషన్ లో కూడా ప్రముఖమైన కార్పొరేషన్ చైర్మన్ గా ఠాకూర్ బాలాసింగ్ లాంటి ఉద్యమకారునికి, నికార్సైన నాయకుడికి, కల్వకుర్తి ప్రజల కోసం అనునిత్యం తపన పడే నాయకుడు, 2 దేశాలకు సంబంధించిన గ్రీన్ కార్డులను వదులుకొని కల్వకుర్తి శ్రేయస్సే లక్ష్యంగా, తెలంగాణ ఉద్యమమే ధ్యేయంగా, తెలంగాణ రాష్ట్ర సాధనే జీవిత లక్ష్యంగా పనిచేసినటువంటి ఠాకూర్ బాలాసింగ్ ఖచ్చితంగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి. బై మిస్టేక్ ఎమ్మెల్సీగా అవకాశం రాని పక్షంలో ఏదో ఒక కారణంతో స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా మంచి పదవి, మంచి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం, ప్రధానమైన చైర్మన్ గా అవకాశం కల్పించాలని కోరుతూ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల తరఫున, అదేవిధంగా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా లేదంటే నాగర్కర్నూలు జిల్లా తరఫున ఈ ప్రాంత ప్రజలు కోరడం జరుగుతుంది. ఈ అంశాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన నికార్సైన నాయకుడు, పార్టీ కోసం పనిచేసిన, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన ఉద్యమ నాయకుడు, అధికార టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పదవి ఉన్నప్పటికీ కూడా పదవిని కానీ, ఆ పార్టీని కానీ అధికారంలో ఉందని వాటన్నిటిని త్వదించి వచ్చిన నాయకుడు. కాబట్టి ఇలాంటి నాయకుడిని ఖచ్చితంగా పదవి ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సీఎం కాబట్టి ఖచ్చితంగా ఠాకూర్ బాలాసింగ్ గురించి తెలుసు. కాబట్టి ఆయన చేసిన ఉద్యమం తెలుసు, ఆయన చేసిన సేవలు తెలుసు, ఆయన ప్రజలను ఆదుకున్న ఆయన సేవలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి తెలుసు. కాబట్టి ఎమ్మెల్సీగా అవకాశం, ప్రధానమైన మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి. లేని పక్షంలో ప్రధానమైన స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అనడంలో ఎలాంటి సంశయం లేదు మిత్రులారా.